ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వచ్చి ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు వచ్చి ప్రాచుర్యంగా ప్రేమగా కోరుచున్నాం. మన పరిస్థితులు అత్యంత ప్రేమ మీ శ్రేష్టమైన ఇప్పుడు మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచాలని మీకు కృతజ్ఞతలు. మీరు మాకు చేసిన మీ కుమారుడిని యేసుక్రీస్తుని మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు ఈ జన్మలో మేము మీ సన్నిధిలో మేము ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగిన సహాయం చేయండి. రాబోయే వారు త్వరగా సన్నిధి రక్షించి ఈ ఆరాధన ప్రారంభం నుండి చదువు మాకు సహాయం చేసి మీరే మహిమ ప్రభావం కావాలి. మా తరగతి యేసుక్రీస్తునామములో అడుగులు ఉంచుకోవాలి. సమయంలో దేవుడి పాత్ర పాడకుండా మన మధ్యలో ఉన్న మన పాత పుస్తకం నుంచి మొదటిగా 72వ కీర్తన పాడకుండా ఏమని వర్ణిద్దాం. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను నా జీవదాతవు, నా కంటి వెలుగు, నా ఆశాజ్యోతి, నా యేసు ప్రభువా. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కన్నరాని దూరము అరుగించినావు. ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కన్నరాని దూరము అరుగించినావు. దైవాన్ని బాసి దాసునిగా మారి, దైవాన్ని బాసి దాసునిగా మారి, దీనుడై జనించిన దేవుని సుతుడా. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతము తోడని, సహించే శ్రమలను శాంతము తోడని ప్రార్థించినావు పావనమూర్తి. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ భూలోకమంతయు
గణదేవాని కన్నా గంభీరచరి దేవని వాని నమో నిన్ను దేవని వాని నమో నా జీవదాతవు నా కంటి వెలుగు నా ఆశజ్యోతి నా యేసు ప్రభువా దేవని వాని నమో నిన్ను దేవని వాని నమో. రెండవదిగా మంచి 154 భారతదేశం క్రీస్తు సంగమ భూమి సంగమ భారతదేశం క్రీస్తు సంగమ భూమి సంగమ సాతానుని రాజ్యము కూల్చి సాతానుని రాజ్యము కూల్చి భారతదేశం క్రీస్తు సంగమ భూమి సంగమ భారతదేశం క్రీస్తు సంగమ భూమి సంగమ ఎవరి పంపులు నా కలుపునై ఎవరి పోరు నాకై ఎవరి పంపులు నా కలుపునై ఎవరి పోరు నాకై నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా భారతదేశంలో వెలిగి క్రీస్తు సంగమా భారతదేశంలో వెలిగి క్రీస్తు సంగమా భారతదేశం క్రీస్తు సంగమా భూమి సంగమా భారతదేశం క్రీస్తు సంగమా భూమి సంగమా
నీవు నాతో ఉన్నావని సాగుపడుతున్నా. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు నాకు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో
ఇంతవరకు పాటలు సాగించే దేవాలయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. సమయంలో దేవుడి వాక్యం ధ్యానించుకుందా. లోకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ మధ్యలో సహోదరుడు శ్యామవచ్చి చదివించుకోవడంగా ప్రేమపడుతున్నాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశమంతా వ్యాపించెను. ఆయన అందరి చేత కలుగుతున్న నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తాను వాక్కు చెప్పిన విశ్రాంతి సమాజ మందిరంలోకి చదువుకుని నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. వీరులకు సువార్త ప్రకటించగా ఆయన నన్ను అభిషేకించాడు. చర్మమున వారికి విడుదలను, యువతి చూపునని ప్రకటించడం, తగిన వారికి విడిపించడం, ప్రభు యుద్ధ వస్త్రాలను ప్రకటించడం ఆయన నన్ను పంపినగా అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఆయన గ్రంథం చూసేది ప్రచారానికి ఇచ్చి సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తెరుచూడగా ఆయన నన్ను విడిగడలో లేఖలను ఏర్పడినది మాటలు చెప్పారు. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్షించు ఆయన నోటి మీద ఆయన దైవ మాటలు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాదా ఆయన చెప్పుకుంటుండగా ఆయన వారిని చూసి వడ్డీగా నేను నీకే స్వతపరచుకును అని సంగతి చెప్పి కఫెర్నహూములో ఏ కార్యములు నీవు చేసుకుని మేము వింటుమో ఆ కార్యములు ఈ ప్రదేశమంతా చేయమని మీరు నీతో నాతో నిశ్చయంగా చెప్పుతారని. మరియు ఆయన ఏ ప్రవక్తయు ప్రదేశమందు కాదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏళ్ళ దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కాలం సంభవించినప్పుడు ఇశ్రాయేలు అధికారికి ఎదురాని ఏలియా సిదోనులోని సరైఫు అను ఊరిలో ఉన్న యొక్క ఎదురాలు ఎందుకే కానీ మరి ఎవరి ఎదురు పంపబడలేదు. మరియు ప్రవక్త ఎలీషా అనంతరం ఇశ్రాయేలు అనేక పురుషులు సిరియా దేశస్థులైన నయమాను తప్ప మరి ఎవరినూ సృష్టించలేదు. నేను నీతో నిశ్చయంగా చూస్తున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలకి అక్రమంతో నిండిపోయి లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా ప్రజలకు వదిలిపెట్టి వదిలిని తాము పట్టణంలో పక్కబడిన కొండ వరకు ఆయనను తీసుకుని పోయి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గములను వెళ్ళిపోయి వాక్యం తెలుసుకోవడానికి అందజేస్తున్నానండి. సమయంలో వాక్య పరిచయం ప్రార్థన చేసుకుంటాం. అందరికన్నా చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు 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 స్థితిపడుచు ఆ తోడుగా ఉండి నడిపించుకున్న దేవాన్ని ఇంతవరకు పాటలు సాధిస్తున్నందుకు అన్నాను. సమయంలో మా సహోదరులు మీ సేవలు వచ్చి వాక్యం బోధించుండగా మీ జ్ఞానం చేత నడిపించండి. మా అందరికీ కావాల్సిన వాక్యాన్ని ఆశ్రమాన్నించండి. మేమందరూ శ్రద్ధగానే ఆ వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయించాము. మీ కుమారము ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధనామమున అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ప్రార్థన సహోదరులను తెలియజేస్తున్నాండి. ఈ సమయంలో సహోదరులు వచ్చి వాక్యం బోధించుకోవడంగా ప్రేమతో కోరుచున్నాం. సమయంలో దేవుని సన్నిధిలో పరిస్థితులు నా సహోదరి సహోదరులందరికీ కూడా
ప్రభు యేసుక్రీస్తు నామమున యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి బిడ్డలైనటువంటి నామముకి ఈరోజు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామమును మనం స్తుతించడానికి, ప్రార్థించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చక్కని పాటలు పాడి దేవుని నామమును మనం స్తుతించున్నాం, మహిమపరుచున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత 2 వారాలుగా ప్రార్థన గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనేది క్రైస్తవులైనటువంటి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని, అవసరమైనదని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడపవలసినటువంటి అవసరం. ప్రార్థన మరియు కృతజ్ఞతలు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన గురించి మనం నేర్చుకున్నప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయినటువంటి దేవుడికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనకి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? ఎవరి ద్వారా చేయాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి అనే విషయాలని మనం గత వారంలో ఆలోచన చేస్తూ ఆ ప్రార్థనలో ఎంతో బలం ఉందని, ప్రార్థనలో శక్తి ఉందని, ప్రార్థన శక్తి ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి దేవుని వలన అనేకమైనటువంటి దీవెనలు, మేలు, ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలకు ప్రార్థన అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని మనం భావించవలసినటువంటి అవసరం. ముఖ్యంగా మన బలహీనులుగా ఉండడం, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయడం అనేది చాలా అవసరమైనది. మన బలహీనతలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు మనకి సహాయపడటానికి ఉపయోగపడేది ప్రార్థన అనేటువంటి ఆయుధం. విశ్వాసమైనటువంటి దేవుని పిల్లలు ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబు, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించి ఇచ్చినటువంటి జవాబు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తే అక్కడ దేవుడు ఉండి ఆ ప్రార్థనలో ఆయన వింటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ఏమనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటుందో అక్కడ నేను వారి మధ్య ముందుని చెప్పాను. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ వారి మధ్య నేను. కానీ ఇప్పుడు మనము దేవునికి ప్రార్థనలు, కృతజ్ఞతలు, ఆరాధనలు మనం చేస్తూ ఉంటే ఇక్కడ దేవుడు మన మధ్య ఉండి మనం చేసినటువంటి ప్రార్థనలను ఆయన వింటున్నారు. కావున మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, సంఘంగా సమాజంగా కూడా ప్రార్థన చేసుకోవాలి, అలాగే కుటుంబపరంగా ప్రార్థన చేసుకోవాలి. సంఘంగా సమాజపరంగా ఉండి సహవాసం కలిగి ప్రార్థన చేసుకుంటే
దేవుడు ఎవరి ప్రార్థనలు వింటారు, ఎవరి ప్రార్థనలు ఆయన వినరు అనేది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం. ఈరోజు మనము ఆలోచన చేసేటువంటి విషయాల్లో దేవుడు ఎవరి ప్రార్థనలు వింటారు, ఎవరి ప్రార్థనలు ఆయన వినరు, ఎవరి ప్రార్థన వింటారు, ఎవరి ప్రార్థనలను ఆయన వినరు, ఎవరి ప్రార్థన వినరు. ముందుగా ఎవరి ప్రార్థనలను దేవుడు ఆలకించడంటే పాపుల ప్రార్థనలను ఆయన వినడు, ఆలకించడు అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదము. కాబట్టి కూడా దేవుని యొక్క వాక్యము ఏమి తెలియపరుస్తుందంటే దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుడు. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన తరపున జరిగించిన ఆయన వారిని ఆలకించి. ఎవరి మనమని ఆలకిస్తారు, ఎవరి మనమని ఆలకించడు, ఎవరి ప్రార్థనలు వింటారు, ఎవరి ప్రార్థనలు ఆయన వినరో ఇక్కడ ఈ రెండు మాటల్లో మనకి తెలియపరుస్తున్నారు. ఎవరి ప్రార్థనలు ఆయన వినరు, పాపుల మనవిని ఆయన వినరు, ఆలకించరు అని చెప్పి ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించగల ఆయన వారిని మనవిని పాపుల మనవిని పాపుల ప్రార్థనని ఆయన వినడు, ఆలకించడు. కానీ ఎవరైతే దేవుడి యొక్క చిత్తము చొప్పున జీవిస్తున్నారో, ఎవరైతే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటారో వారి ప్రార్థనలు వింటారు అని చెప్పి వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ప్రార్థన మనం చేసేటప్పుడు ఎవరి ప్రార్థనలు ఆయన వినరు అంటే పాపుల యొక్క ప్రార్థనలను ఆయన వినరు, ఆయన ఆలకించరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పాపుల యొక్క మనవని ఎందుకు వినరంటే ఆయన పాపులతో సహవాసం చేసేవాడు. పాపుల మనవని ఎందుకు ఆలకించంటే ఆయన పాపులతో సహవాసం చేసేవాడు కాదు. కాబట్టి మనుషులు చేసేటువంటి పాపములు దేవునికి మానవునికి పాపులైనటువంటి మానవునికి అర్థముగా ఉన్నది అని చెప్పి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు తెలియపరుస్తారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో రక్షింపనేరగినట్లు యెహోవా హస్తము కొరతకాలి, విననేరగినట్లు ఆయన చెవులు ఆటముగా వచ్చిను నేను మరచిను ఆలకింపకున్నాడు. ఎందుకు ఆలకించలేదు? పాపులతో ఆయన సహవాసం చేయడం కాబట్టి పాపము చేసేటువంటి వారికి ఆయన చెవులు దూరంగా ఉంటాయి. పాపం చేసేటువంటి వారి, తప్పు చేసేటువంటి వారు, లోకస్తులైనటువంటి వారి ప్రార్థనను ఆయన వినరు. ఎవరైతే ఆయన చిత్తమని ఎరిగి ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతారో వారి ప్రార్థనలు మాత్రమే ఆయన వింటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ వచనము. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ వచనము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు తెలియపరిచినటువంటి విషయం నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నేను పాపంలో ఉంటే, పాపంతో జీవిస్తే, పాపం చేస్తూ ఉంటే
ప్రార్థనను దేవుడు వినాలి అంటే, నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే దేవుడి చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు గలవారిగా ఉండాలి. నీవు రక్షించబడి క్రైస్తవుడిగా ఉంటే నీ ప్రార్థన దేవుడు, నీవు రక్షించబడినటువంటి వారి ప్రార్థన, క్రైస్తవులైనటువంటి వారి ప్రార్థన, బాప్తిస్మం రక్షించబడినటువంటి వారి ప్రార్థనలను ఆయన వింటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుగా వస్తుంది. రక్షించబడాలంటే రక్షణ ఎలా వస్తుంది? రక్షణ ఎలా వస్తుంది అంటే, నా ప్రార్థన దేవుడు వింటలేదండి, నాకు రక్షణ కావాలండి అంటే రక్షణ వెంటనే వచ్చు. రక్షించబడాలంటే రక్షించబడటానికి ఏం చేయాలి? అవైతే రక్షించబడటానికి ఏం చేయాలి అంటే ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. దేని గురించి వినాలి? దేని గురించి వినాలి? ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అని చెప్పి రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అని చెప్పి దేవుని వాక్యం తెలియదు. నీవు దేవుని గురించినటువంటి మాటలు వింటూ ఉన్నావు, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నావు, యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు వాక్యాలు మనం వింటూ ఉన్నాము, వినటం ద్వారా మనకి కలుగుతుంది విశ్వాసము. వినటం వలన విశ్వాసము. ఎవరైనా విశ్వాసం ఉంచాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాలని మనం నమ్మి అంగీకరించి విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, కాగా నీ పాపములలోని నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు పాపములోనే ఉండి చనిపోవుదురు వారితో చెప్పాడు. నేను ఆయనని మీరు విశ్వసించని యెడల, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అని విశ్వసించాలి? ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని కుమారుడని, నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడని మనం నమ్మి ఆయన విశ్వసించే కదా మనం కాబట్టి రక్షించబడటకు నేను ఏమి చేయాలి అని జైలు అధికారి పౌరముని అడిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చును, నీవును నీ ఇంటి వారును రక్షించబడదు అని జైలు అధికారికి పౌరు గారు చెప్పినటువంటి మాటను బట్టి రక్షించబడాలంటే ముందుగా క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క వాక్యాన్ని విని ఆయన ఎడల విశ్వాసం నుంచి ఆయన నమ్మి ఆయనను అంగీకరించి వారి మనస్సు ప్రతి ఒక్క మనుషులు తమ జీవితాన్ని, పాపాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, సాతాను యొక్క అధికారుల నుండి దేవునికి మార్పించాడు. వాక్యాలటువంటి వారు మనసుకున్నటువంటి మనసుని మనసును మార్చుకొని ఇదిగో ఇప్పటి వరకు నేను లోకంలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను చీకటిలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను పాపంలో ఉన్నాను, ఈ లోకాన్ని, ఈ చీకటిని, ఈ పాపాన్ని నేను వదిలిపెట్టుకుని నా మనస్సు మార్చుకొని నేను దేవుని వైపుకి ప్రభువైన యేసుక్రీస్తునందు వాక్యం విని ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని కావున మీకు
మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే మారు మనసు పొందకపోతే, నీ మనసు మార్చకపోతే, నీ పాపంలోనే ఉంటే నీవు అలాగే నశించిపోతావు. కాబట్టి మారు మనసు పొందాలి, మనసుని మార్చుకోవాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అదే వాక్యాన్ని వింటాడో, విన్నటువంటి వ్యక్తికి విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు మీద విశ్వాసం కలుగుతుందో అప్పుడు మారు మనసు పొంది మనసును మార్చుకొని ఈ లోకాన్ని పాపాన్ని చీకటిని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించి ఒప్పుకొని మారు మనసు పొంది ఆయనలో రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అది ఏమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయనను లేపిని నీ హృదయమును విశ్వశక్తిని నీవు రక్షించబడుదువు. కాబట్టి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, ఎవరని? యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, దేవుని కుమారుడు అని నీ నోటితో ఒప్పుకొని అప్పుడు బాప్తిస్మం రక్షించబడాలంటే ముందుగా వెంటనే ఎప్పుడబడితే అప్పుడు అడిగితే బాప్తిస్మం చేసే రక్షించబడడానికి పట్టగా నువ్వు వినాలి. విన్న తర్వాత ఆయన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అప్పుడు మారు మనసు పొంది ప్రభువు యేసుక్రీస్తుని ఒప్పుకోవలసినటువంటి ఎవడైతే మనుషుల యొక్క నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి యొక్క నేను వారిని ఒప్పుకుందును అని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వాక్యం చెప్పారు. కాబట్టి ఆ మాటను బట్టి ప్రభువు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా, నీ ప్రభువుగా, దేవుని కుమారుడిగా నువ్వు ఒప్పుకొని అప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మము పొందిన తర్వాత నీవు రక్షించబడతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువును ప్రేమించినటువంటి దేవుని యొక్క బాప్తిస్మం దేవుని కుమారుడిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మం దేవుని కుమారుడిగా మన జీవితాన్ని మనం ప్రారంభించవలసినటువంటి అవసరం. గాంధీపత్రిక 3వ అధ్యాయం 27-27 వచనాలు. గాంధీపత్రిక 3వ అధ్యాయం 27-27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారుడై ఉన్నారు. బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది యేసుక్రీస్తుని ప్రభువుగా, నీ రక్షకుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించి ఒప్పుకున్నావో అప్పుడు నీవు బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుని ధరించుకొని దేవుని కుమారుడిగా నీ జీవితాన్ని నీవు ప్రారంభిస్తావు. అప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్తిగా దేవుని ఆరాధించినప్పుడు, దేవుని ప్రేమించి ఆయన ఆరాధించి విశ్వాసంగా ఉంటే అప్పుడు నీ ప్రకటనలో ఆయన పట్టపట్టబడి ఎక్కడంటే దేవుడు పాపుల మనల్ని ఆరాధించు. నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన అంగీకరించాలంటే నీవు దేవుని ఎడల వైభవం కలిగి ఆయన చిత్తమును, ఆయన సంకల్పమును నెరవేర్చడానికి ఆయన వాక్యం విని ఆయన యొక్క విశ్వాసం నుంచి మారు మనసు పొంది ఆయన ఒప్పుకొని బాప్తిస్మం పొంది రక్షించబడి నువ్వు దేవుని ప్రేమించి హృదయపూర్తిగా నువ్వు దేవుని ఆరాధించి ఆయన విశ్వాసంగా ఉంటే దేవుడు అప్పుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు అని చెప్పి దేవుడి యొక్క వాక్యం మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వాటిని ఏంటంటే ఎవరి ప్రార్థనలను ఆయన వినరు, ఆలకించబడింది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు,
నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన నీ ప్రార్థన వినాలంటే నువ్వు ఎలా ఉండి ఎలా నడుపుకొని ప్రార్థిస్తే దేవుడు ఆలకించి జవాబిస్తాడో మనకి విశ్వాసంలో నుండి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలను విని ఆయన జవాబు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదుపుగా ఉన్నాయా అతడు దేవుని అడగని అప్పుడు అతనికి అనుగ్రహించబడు. ఆయన ఎవరికి అతీతంగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతని ఏమాత్రము సందేహించక ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు వారికి మీలో ఎవరికైనా జ్ఞానం పొందదు అనేలా అతడు దేవుని అడగవలెను. చదువుకునేటువంటి వారు జ్ఞానం కావాలంటే దేవుని అడగాలి. దేవుని అడిగే ముందు వారు ఎలాగా అడగాలంటే సందేహించకుండా విశ్వాసంతో అడగవలసినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ ఏమాత్రం సందేహించగా విశ్వాసంతో అడగలేను. నాటి దేవుని దగ్గరికి వచ్చేవాడికి సందేహం ఉండకూడదు. చేస్తాడో చేయడు, ఇస్తాడో చేయడు, వస్తాడో రాదు అనేటువంటి సందేహము ఎప్పుడు అంటే 6వ వచనంలో చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన తన వెతకవాడిని ప్రతిఫలం దయచేవాడిని నమ్మవలెను కదా. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు బట్టి దేవుని యొక్క మాటలు బట్టి మన ప్రార్థన దేవుడు వినాలంటే, మన ప్రార్థనను దేవుడు ఆలకించి సమాధానం ఇవ్వాలంటే విశ్వాసంతో సందేహించండి. ఇస్తాడో ఎవడు, జరుగుతుందో జరుగుతుంది, వస్తాడో రాదు అనేటువంటి సందేహం ఉండకుండా, ఎలాంటి సందిగ్ధం లేకుండా విశ్వాసంతో నమ్మకంతో మనం అడిగినప్పుడు మనం అడిగిన వారిని మనం పొందేస్తాం అని ఇవ్వకుండానే అవి దేవుడు మనకి ఇచ్చాడు అని అది అడగకుండానే అది నేను పొందను, అది రాకుండానే అది నేను కలిగి ఉన్నాను అని మనం పూర్తిగా నమ్మవలసినటువంటి కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలేకుండా కాబట్టి మనకు ముందుగా దేవుడంటే నమ్మకం ఉండాలి, దేవుడంటే విశ్వాసం ఉండాలి. ఆయన ఎదుర్కొచ్చేవాడు మన ఎదుర్కోవాడికి ప్రతిఫలం చేయబడేది నమ్మకంతో మన ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క ఎవరి ప్రార్థనలు ఆయన వింటారంటే విశ్వాసంగా ఉండి ప్రార్థించేటువంటి వారి ప్రార్థనలను ఆయన వింటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియదు. రెండవది అత్యవసరంలో ఉన్నటువంటి వారి ప్రార్థనలలో దేవుడు సహాయం చేస్తారు. అత్యవసరంలో వారికి ప్రార్థనలకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియదు. లోకస్వార్త 11వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. లోకస్వార్త 11వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడి ఎదురుకు వెళ్ళి నాకు 3 రొట్టెలు బదులు నా స్నేహితుడు ప్రయాణం చేసి మార్గంలో నా ఇష్టం వచ్చినాడు. అతని నీరు లేదని అతనితో చెప్పిన అతడు లోపలే ఉండి నన్ను వదలపెట్టడం
గుర్తించు. అటువలే అటువలే వీరును అడుగుడి, వీరును అడుగుడి, నీకు ఇయ్యబడు. అడుగుడి, నీకు దొరకడు. తట్టుడి, నీకు తీయబడు. అడుగు ప్రతి వారికి ఇయ్యబడు, వెతకు వారికి దొరకను, తట్టు వారికి తీయబడు. నీతో చెప్తున్నాను. చాలు. కాబట్టి కూడా ఈ వాక్యం మనం చూసినట్లయితే ఒక స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రి సమయంలో నాకు ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం పెట్టు అని అడిగితే తన స్నేహితుడికి ఎవరు మానేస్తాడా? ఒకటికి 2 సార్లు, 2, 3 సార్లు అడిగినప్పుడు, అడిగి ఆయనను ఓదాడినప్పుడు మనకి తప్పకుండా స్నేహితుడికి ఎలాగైతే మాటికి అడిగినప్పుడు విసిగిస్తున్నప్పుడు అయ్యో లేదని ఎలా చెప్పదాలమో అలాగే దేవుడు కూడా మన దేవుని అడుగుతున్నప్పుడు మాటికి మన దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి అడుగుడి నీకు ఇవ్వడును, తట్టుడి నీకు ఎరవబడును, వెడబడి నీకు దొరకను అని దేవుడి యొక్క వాక్యం మనకి చెబుతున్నటువంటి వాక్యం బట్టి మనం ఆయన అడగాలి. అడగకుండా అమ్మైనా అన్నము పెట్టదు అని మాట స్వాగతం మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక ఆయన అడిగి ఆయనను వేడుకొని ఆయనకు ప్రార్థన చేసి ఆయన ద్వారా మనం ప్రార్థన చేసినట్లయితే ఎవరో ఒకరి ద్వారా ఏదో విధంగా దేవుడు సహాయం చేయడానికి ద్వారం చేస్తాడు. దేవుడే వచ్చి డైరెక్ట్గా నీకు ఇచ్చేది. దేవుడే వచ్చి డైరెక్ట్గా నీకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకరిగా దేవుడు సహాయం చేయడానికి డోర్స్ వారం తెలుస్తారు. ఆ నమ్మకం, విశ్వాసం మనకి కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటారు? విశ్వాసంతో చేసేటువంటి వారి ప్రార్థన, అత్యాసముగా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, అక్కడలో ఉండి ఆత్మలో ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి అవసరాల దేవుడు తగినటువంటి సహాయమును దేవుడు ఇస్తారు. ఎవరి ప్రార్థన వింటారు అంటే ఈ మందుల ప్రార్థనలను ఆయన ఎవరైతే నీతిగా ఉన్నారు, ఎవరైతే భయభక్తులు ఉంటారు వారి ప్రార్థనలను ఆయన వింటారు అంటే దేవుడి యొక్క వాక్యం మనకి ఇంతవరకు వాక్యం విన్నాము. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపం నిమిత్తము దేవుని కుమారుడు శిలువలో బలిగా అర్పించబడి రక్తాన్ని చిందించి మనం రక్షించినందుకు ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు తన అర్పించబడిన రైతులు ఒకటి ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి దీన్ని తిరగని నేను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పాను. క్రీస్తు శరీరంలో సాదృశ్యంగా రొట్టెగలకు ప్రార్థించుకుందాం. మన మధ్యలో సహోదరుడు జాన్ వచ్చి రొట్టెగలకు ప్రార్థించే ప్రేమతో కూర్చున్నాం. పరిశుద్ధుడు కృతజ్ఞతండి. మీ నామంగా ఉన్నాడు. ఎంతవరకు వాక్యంలో మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. మేము మీకు విరోధంలో పాపం చేసి దూరంగా ఉన్నాం. మీరు ప్రేమించి మీ కుమారుని లోకానికి పంపించినప్పుడు మీ కుమారుడు మా కొరకు శిలువలో మరణించి మన శరీరం బలిగా అర్పించి మమ్మల్ని మీతో సమాధానం వచ్చినందుకు మీకు వందనాలు. అటువంటి మీ కుమారుని శరీరం సాదృశ్యంగా ఈ రొట్టెలు తిరిగి మమ్మల్ని దీవించండి. యోగ్యమైన చేసిన మీరు దీంతో పాల్గొని సహాయం చేసినామని నడుచున్నదే.
ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర పట్టుకుని ఇది నా రక్తం వలన కొత్త నిబంధన దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీసుకోవడని చెప్పారు. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తాన్ని సాదృశ్యమైన రాక్షసు వరకు నా మధ్యలో సోదరుడు శ్యామ వచ్చి ప్రార్థించే విధంగా ప్రేమతో వస్తున్నారు. ఈ సమయంలో ఈ కుమారుని శిలువయాగం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కుమారుని శరీరం సాదృశ్యంగా ఇప్పుడు ఆయన పాపక్షమాపణతో శిలువలో గురించిన రక్షణకి రాక్షసులను తీసుకొచ్చిన సహాయం చేయండి. ఈ కుమారుడు శిలువలో మా పాపక్షమాపణ క్షమించినట్లు అటువంటి మీ కుమారుని ప్రశస్తమైన రథానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరథం తీసుకున్నట్టుగా మమ్మల్ని జీవించండి. పవిత్రపరిచి మీ సహాసం మాకు దయచేయమని మీ కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆయన ప్రకటించినట్లు నాకు సహాయం చేయమని దేశ పరిశుభ్రంగా అడుగుతున్నాను. ఎవరికైనా రొట్టెగానే ద్రాక్షరసం తెలియజేయండి, నేను పంపిస్తాను. అలాగే ఆరాధన మరి యొక్క భాగం పంపదు క్షణక్షణం కొరకు నా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రజలను కొన్ని సంతోషంగా దేవుడికి ప్రారంభించుకుంటున్నాను. అందులో సహోదరి ఉద్యోగం వచ్చి కాన్పు పర్వతంలో ప్రాంతాలు సమర్పణ చేయును ప్రభువునకు నివేదనమునకు సమయమును సమర్పణ చేయును ప్రభువునకు నివేదనమునకు సమయమును అబ్రాహాము నడిగెను ప్రభువకుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
సజీవయాగముగా నీచెదవా సజీవయాగముగా నీచెదవా నీవిచెదవా సమర్పణ చేయు ప్రభువునకు నిదేహముగను సమయమును సమర్పణ చేయు ప్రభువునకు నిదేహముగను సమయమును. ఇంతవరకు ప్రభురాత్రి కార్యక్రమం నడిపించిన సహోదరునికి సహకరించిన సహోదరులను కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మనం చేసిన ఈ ఆరాధన దేవుడు అంగీకరించడం భావిస్తూ సహోదరు ప్రార్థనతో ముగించుకుంటాం. ప్రార్థన చేసిన అనంతరం సంఘ ప్రకటన తెలియదుగా ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మనం చేసినటువంటి ప్రార్థనను దేవుడి తన సన్నిధిలో అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన ద్వారా ఈ ఆరాధన ముగించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనాసనం ఉన్నట్లయితే తెలియపరచండి. ఎవరైనా నేర్చుకున్నా బలహీనత ఉన్నా అనారోగ్యం ఉన్నా ప్రత్యేకమైన ప్రార్థనాసనం ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థించుకుంటాం. ప్రార్థన. అత్యంత ప్రేమమైన కృపాకరికల పరలోకమందున తండ్రి, వేగంగా ఉన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామమునకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన మీ యొక్క సర్వోన్నతమైన శక్తిని బట్టి మేమందరం ప్రవేశించిన దానిలో చేరి మీ నామమును స్తుతించి ప్రార్థించి గణపరిచి ఆరాధించి మహిమపరుచున్నాం. మేము చేసిన ప్రార్థనలు యాత్రలు అర్పణలు ఆరాధనలన్నింటినీ మీ సన్నిధిలో మీరు అంగీకరించారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రకటించబడిన వాక్య భాగం బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లించాలని ప్రార్థన మా యొక్క జీవితంలో ఎంతో అవసరమైనదని ప్రాముఖ్యమైనదని విలువైనదని ఆ ప్రార్థన ద్వారా ఆయన మేము మీ ద్వారా ప్రతి సహాయం ప్రతిఫలాన్ని పొందగలమని మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు కనుక ఆయన మీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ మానకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేసి మీ ద్వారా ప్రతిఫలం పొందుటకు మేలు పొందుటకు జీవించబడుటకు ఆశీర్వదించబడుటకు మీరు చూపించండి. మీరు ఎవరి ప్రార్థనలు వింటారో ఎవరి ప్రార్థనలు మీరు వినరో మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. పాపల మనమని మీరు ఆలకించాలని పాపల మరణం మీరు ఆలకించాలని మీరు పాప ఇలాంటి వారు పాపంతో ఉన్నటువంటి వారు ఆయన వారి పాపములు మీకును వారికి అడ్డముగా ఉన్నవిని నేను మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. ఎవరైతే నీతిగా ఉండి ఎవరైతే వేడాల భక్తి భయభక్తులు కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉంటున్నారో ఎవరైతే రక్షించబడి క్రైస్తవులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రార్థనలను మీరు వింటారని మీ యొక్క వాక్యం ద్వారా మీరు తెలియపరిచారు. నేను విశ్వాసంతో మేము ప్రార్థించాలని నేను మరి నీతిమంతులుగా ఉండి ప్రార్థించాలని పట్టుదల కలిగి ప్రార్థించాలని వీళ్ళ భయభక్తులు కలిగి తగ్గింపుతో మేము ప్రార్థన చేయాలని మీ వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం. అటు రీతిగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ ద్వారా మేలు పొందుటకు సహాయం చేయండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంఘమంతటి కొరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, పెద్దవారి కొరకు వృద్ధుల కొరకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని మీకు విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నేను మరి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలునైనా అలాంటి జ్వరాలు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ రొప్పులు కానీ బలహీనతలు కానీ లేకుండా బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఎదుగుటకు మీరు కృప చూపించమని విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సండే స్కూల్ బిడ్డలు దీవించండి. మీ మార్పులో మీ వాక్యంలో ఎదుగుటకు బలపడటకు సహాయం చేసి నడిపించమని విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. నేను చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో కాలేజీల్లో చదువుతున్నటువంటి వారు నేను బాగా చదువుకుని పై చదువుకి వెళ్ళడానికి పై చదువులో పై తరగతుల్లో మీరు ప్రభు చూపించి సహాయం చేసి నడిపించమని మీకు విజ్ఞాపనం చేస్తున్నాను నేను. ఆయన ముఖ్యంగా నీ ప్రియబిడ్డలు నేను మరి ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయినటువంటి నీ ప్రియబిడ్డలు నేను మరి నీ ప్రియబిడ్డలైనటువంటి నేను మరి స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించి ఆస్వాదించి రేపు నాయకులు భద్రపరచమని విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. తల్లి నేను మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో బిడ్డ చేరడానికి నేను మరి ఫ్రీ సీట్ వచ్చేటట్లుగా మీరు దీవించండి. ప్రేమత కొరకు ప్రార్థిస్తున్నాం. డిగ్రీలో చేరడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. కళ్యాణి శ్యామ్ కూడా నేను పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. వారు పరీక్ష
ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కట్టుకున్నారు. వారి పరీక్షలో పాస్ అవడానికి మీరు ప్రభుత్వం సహాయం నడిపించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నేను మరి జాన్ బాబు వరకు ఇందు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఇంజనీరింగ్ కోర్సు చదువుతుండగా 6 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని మంచి భవిష్యత్తు పొందడానికి, పై చదువులు పై తరగతి వెళ్ళడానికి, మంచి ప్యాకేజీలు ఉద్యోగాలు స్థిరపడటానికి మీరు ప్రభుత్వం విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయత్నాలను మీరు సఫలీకృతం చేయండి. మమత కొరకు ప్రార్థిస్తున్నాం. డిఎస్సీ కొరకు సిద్ధపడుతుండగా డిఎస్సీలో సెలెక్ట్ అవడానికి, వీటిలో ఉద్యోగం సంపాదించడానికి బిడ్డను స్థిరపెట్టుకుని విజ్ఞాపన చేస్తున్నాం. రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. రాంబాబు కూడా ఉద్యోగ ప్రయత్నంలో డిఎస్సీలో సెలెక్ట్ అవడానికి ప్రోత్సహించండి. దొరబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. దొరబాబు కూడా మరి మంచి ఉద్యోగంలో మంచి ప్యాకేజీలో ప్రాజెక్టు వర్క్లో చేరడానికి బిడ్డను స్థిరపరిచి మంచి భవిష్యత్తును బిడ్డను ఏర్పాటు చేయండి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి మంచి సంబంధాలు సిద్ధపరిచి స్థిరపరచండి. వివాహమైన దంపతులు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా జీవించగలకు మీరు ప్రోత్సహించండి. నేను గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. కలిగిన బిడ్డలకు క్షేమం నుంచి సులువైన ప్రసవం దయచేయండి. సజీవరాణి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకి గర్భఫలము దీవించి ఆస్వాదించి గర్భఫలము మీరు ఆస్వాదించి కలిగిన బిడ్డలకు క్షేమం నుంచి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పొందకబడి ఆరోగ్యవంతంగా బిడ్డకు జన్మనివ్వ కలిగేటట్టుగా, సులువైన ప్రసవం పొందగలిగేటట్టుగా మీరు ప్రభు చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. ప్రసవించిన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. రాణి కుమారికి మీరు ఇచ్చిన గర్భఫలమును బట్టి, కుమారుడిని బట్టి అలాంటి బిడ్డలు క్షేమం ఉంచారు. ఈ స్థితులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జీవించి ఆస్వాదించి లేఖమైనలో భద్రపడి బిడ్డలే వారికి బిడ్డలు దయచేయండి. లేని వారిని అనాదరణ వారిలో మీరు పోషించి ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలో, శ్వాసలో ఉన్న వారందరికీ సహాయించండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృత్తి పనులు చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అదే కాంట్రాక్ట్ పనులు చేసిన వారి కొరకు, ఆయా పనులు చేసిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశించండి. ఈ ప్రేమికులు మా ప్రియామైన మరి సహోదరి విజితగా దీవించి ఉద్యోగంలో తోడుగా ఉండి ఉన్నతమైన స్థితికి నడిపించి నేను మరి అభ్యంతరాల పాయలు ఏర్పడకుండా మీరు కాపాడమని, ఇంకా ఉన్నతమైన స్థితిలో శ్రీతి గారిని బలపరిచి దీవించమని విజ్ఞాపన చేస్తున్న సోదరు అనిల్ గారు చేస్తున్న ఆయా వృత్తిలో కేసులు టేకప్ చేస్తున్న విజయములు చేకూర్చండి. సోదరు పెద్దగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కులు మీరు ఆశ్రయించండి. అనేక చోట్ల కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నారు. రావాల్సిన బిల్స్ పేమెంట్స్ అడగలిగేటట్టుగా సహాయం చేయండి. రాష్ట్రంలో రావాల్సిన బిల్లు కొరకు, పేమెంట్ కొరకు మంగళవారం ప్రయాణం వెళ్తుండగా అక్కడ వెళ్ళి యజమానితో మాట్లాడి రాష్ట్ర బిల్లు మొత్తం సెటిల్మెంట్ అయ్యి ఆ చేతికి అందగలిగేటట్లుగా మీరు ప్రభుత్వం చూపించమని ఏరులో దగ్గరలో జరుగుతున్నటువంటి పనులు కూడా బిల్స్ ఎప్పటికప్పుడు ఇవ్వగలిగేటట్లుగా మన వారందరూ నమ్మకంగా పనిచేయగలిగేటట్లుగా అలాంటి ప్రమాదాలు కలగకుండా మీరు కాపాడమని మరలా ఇంకా కొత్తగా అనేక చోట్ల కడపలో కర్నూలులో పనులు వస్తున్నాయి. కొటేషన్ సర్వీస్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి మీరు ప్రభుత్వం చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా నేను మరి బ్యాంకులో పనిచేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ సాయంగా నేను ఉద్యోగాలకు దీవించి వారి యొక్క వాడిని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి మేకమైనలో భద్రపరచండి. అదేవిధంగా వెల్డింగ్ పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వెల్డింగ్ పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారం చేసినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృత్తి పని చేసిన వారి కొరకు, డ్రైవింగ్ చేసినటువంటి వారి కొరకు, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, మైనింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, ఆయా చోట్ల పనిచేస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా కష్టపడి పనిచేసుకోగలిగే శక్తిని, సామర్థ్యం ఇచ్చి ఎవరి కష్టాన్ని వారు అనుభవించగలిగేటట్లుగా దీవించండి. దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసిన బిడ్డలు మీరు దీవించి నేను వారి పనులు ఎలాంటి ప్రమాదాల కొరకు మీరు కాపాడండి. విదేశీలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. సోదరు అనిల్ గారు, తల్లి గారు, విజయ్ కుమార్ గారు విదేశీలో ఉన్నారు. శ్యామ్ గారికి అన్నిటికీ శక్తిని బలం వారికి ఇచ్చేయండి. హరిబాబు విదేశీలో ఉన్నాడు. బిడ్డ ఆరోగ్యంగా అన్నిటికీ శక్తి బలం నుంచి వారికి నుంచి తిరుగుబడితో కాపాడి వారిని బిడ్డల్ని కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్న మేరీ క్షేమంగా ఆరోగ్యం పనిచేయడానికి శక్తి బలం వారికి నుంచి తిరుగుబడేంత వరకు కాపాడి భర్త యేసుని వారికి బిడ్డలిద్దరిని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేతలో భద్రపరచండి. వాళ్ళ తల్లి గారు దేశంలో ఉన్నారు. బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పనిచేయడానికి శక్తి బలం ఆరోగ్యంలో ఇచ్చేయండి. అదేవిధంగా సతీష్ తల్లి గారు విదేశంలో ఉన్నారు. ఆ బిడ్డల క్షేమంగా ఆరోగ్యంగా శక్తి బలం నుంచి తిరుగుబడేంత వరకు కాపాడి వారి భర్తలు వారి బిడ్డలని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు, బలహీనంగా ఉన్న వారి కొరకు, నిశ్చయంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని అడుగుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. లేఖనంలో భద్రపరచండి. రాతరాణి గారిని నేను
నేను శక్తిగా కుటుంబాన్ని దీవించి వారికి మీ శక్తి మళ్ళీ తీసుకుంటారు దేశం మరొక లేకుండా వారికి మీ శక్తి మళ్ళీ ఇచ్చేయండి. నేను అదేవిధంగా అనిత గారు అక్కగారు అనిత గారు ఆరోగ్య దృష్టిలో విడుదల వ్యాధి బాధలు బాధితులు అస్వస్థతలు తగ్గించి క్యాన్సర్ వ్యాధిని బలహీన తగ్గించి సంపూర్ణమైన శక్తిని స్వస్థరించి వాడుతున్న మందుల ద్వారా ఆరోగ్యాన్ని పొంది స్వస్థత పొంది మరికొన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగి బిడ్డనైన ఆరోగ్యాన్ని జీవించడానికి భర్తల బిడ్డల్ని కుటుంబాన్ని జీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సోదర పెద్దలుగా జీవించడం ఆరోగ్య శక్తి పడించండి. షుగర్ బాధితులని కూడా కంట్రోల్లో ఉంచండి. ఆయనకు వచ్చినటువంటి అస్వస్థ ఆరోగ్యంనైనా చేయడంతోనైనా మరి నేను మెడలతో చేతినప్పుతోనైనా గుడ్డలతో బాధపడుతున్నారు. ఎందువల్ల వస్తున్న మాకైనా తెలియదు కానీ ఆయనకు వచ్చినటువంటి చేతి నొప్పిని నేను మరి ఛాతి నొప్పిని గుడ్డ నొప్పిని బలహీనతలన్నీ కూడా తగ్గించి స్వస్థపరిచి అలాంటి ఇబ్బంది లేకుండా కంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యం నుంచి శక్తి నుంచి స్వచ్ఛనిచ్చి బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వీరబడిన ఆశ్రమించి ఆరోగ్య శక్తిని బలమును దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నానండి. కళ్యాణిని అలాగే శాంతి నుంచి ఆశ్రయించి వేగమైన భద్రపరిచి వారి జీవితంలో మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. మోహన్ కొరకు మంత కొరకు బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. నియమించండి. మోహన్ ఆరోగ్య శక్తి నుంచి ఎవరు వాళ్ళకి నీవు లేకుండా కష్టపడి పనిచేయడానికి శక్తి మరణించి ఆరోగ్యం నుంచి దీవించండి. నేను మీ యొక్క వాక్యంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఒక ప్రాంతం ఎన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి పనిచేయడానికి పరిచయం చేయడానికి చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎన్నో రియాలు జీవించి క్షేమానికి అక్కడ భాగవతులు అక్కడ చదువుకోవడానికి సహాయం చేసి నడిపించండి. సారుడికి ఇల్లు కొరకు మీరి కొరకు వారికి బిడ్డల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. కిషోర్ ఆరోగ్య శక్తి బిడ్డలైన కంపెనీలో పిల్లలు అక్కడ కలిగేటట్లుగా జీతం పెరిగేటట్లుగా చక్కగా పనిచేసుకునేటట్లుగా నేను మరి కుటుంబాన్ని పోషించుకునేటట్లుగా సహాయం చేయండి. వేరే జీవితానికి మంచి తల్లిదండ్రులు దీవించండి. సతీష్ కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డ జీవితానికి మీ శక్తిని బలం దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నానండి. సతీష్ ఇతర పనులు తల్లిదండ్రులు సహాయం ఉండడానికి ఉపయోగించి వివాహం చేసుకుని మంచి సంబంధం స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా లలిత కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు ప్రదీప్ కొరకు ప్రార్థిస్తున్నాం. నియమించండి. లలిత వారికి శక్తి కూడా చేసి ఆ కుటుంబానికి వచ్చి పోసి కూడా సహాయం చేయడం. కుమారుడు ప్రదీప్ నియమించండి. ఆశ్రయించండి. వేరు చేసుకుని వారికి ఇతర కుమార్తెలని కుటుంబంలో జీవించండి. ఆశ్రయించండి. వేగమైన భద్రపరచండి. గోపి గారి కొరకు నేను నాగమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జీవించండి. ఆశ్రయించండి. వేగమైన భద్రపరచండి. గోపి గారి వారికి చేతిని బాగా చేయండి. ఆయన చేసినటువంటి పట్టు షాపులో వ్యాపారం జీవించి నష్టలేకుండా కష్టలేకుండా తగినటువంటి నేను లాభకరమైన తీసుకుని వ్యాపారం ప్రయత్నించండి. అదేవిధంగా నేను నాగమణి గారిని ఆశ్రయించి వారికి శిక్షణ చేయండి. కుమారుడు దానిని వారికి కుమారుడు ఉన్నాడు. కుమారుడు బాధలేకుండా నేను కుమారుడు వారికి స్వస్థతను ఆరోగ్యం దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నానండి. నేను ఇంకా ఎవరైతే వారి ఉన్నారు తీసుకుంటున్నారు అనారోగ్యం ఉన్నారు వారందరినీ ఆరోగ్య శక్తిని వారు దయచేయండి. ఇతర విషయానికి రాజేశ్వరు ప్రార్థిస్తున్నాం. రాజేష్ జీవితంలో దాని వారి సన్నిధిని తెచ్చి విడుదలైనటువంటి తగ్గించండి. స్వస్థపరచండి. వారికి దయచేయండి. నేను లేకుండా స్వస్థత వారికి దయచేయండి. బిడ్డలందరూ దీవించండి. ఆశ్రయించండి. తీర్మాన వాళ్ళని దీవించండి. ఆశ్రయించండి. భాస్కర్ గారిని నేను వారి బిడ్డల దీవించండి. ఆశ్రయించండి. అదే లక్ష్మి గారిని ఆ బిడ్డల కుటుంబాన్ని దీవించండి. ఆశ్రయించండి. అదేవిధంగా సైనిక భవనాల కొరకు వారి బిడ్డల కొరకు ప్రాణిస్తాను. దీవించండి. ఆశ్రయించండి. కుటుంబాన్ని దీవించండి. ఆశ్రయించండి. మా కుటుంబాన్ని దీవించి వారి నుంచి వాటి దేశంలో వారి అనారోగ్యాలు కలుగుకుండా మేము బ్రతికినంతగా జీవించినంతగా మీ సేవల పరిచయం వాడబడడానికి చూపించమని విజ్ఞాపన చేస్తున్నానండి. నాకు పోషించబడడానికి మీ సహాయాన్ని అందించండి. మీరు ప్రతిపించండి. మా రక్షణ మండలంలో మాకు చేరుకున్న వాళ్ళు కుటుంబీకుల కొరకు భావిస్తున్నాం. సోని కొరకు చిన్న కొరకు పరుగుల కొరకు భావిస్తున్నాం. దీవించి తీసుకున్నటువంటి చిన్న సేవకు ఆరోగ్య శక్తిని బలము ఆరోగ్యం దయచేయమని నేను మీ కొరకు బాధపడుతున్న సోని పరిస్థితిలో తోడుబాటు సన్నిధి చక్కటి గర్భఫలాన్ని దయచేయబడుతున్న రాణి ఆరోగ్య శక్తి బాధ దయచేయండి. తల్లిదండ్రులు జీవించండి. కాస్త సహాయం చేయండి. నేను రాణికి తోడుగా ఉండి దేశంలో సెలవుపడడానికి ప్రోత్సహించండి. ఇంకా మా రక్షణ వాడతాము వాళ్ళు దీవించండి. విరుగురు వారిని దీవించండి. ఆశీర్వదించండి. మా దేశంలో రాష్ట్రంలో పరిపాలన అధికారులని నాయకుడిని దీవించి మంచి పరిపాలన అందించగలిగినట్లుగా నేను మంచి పరిపాలన చేయగలిగేటట్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగేటట్లుగా నేను అందరికీ సహాయ సహకారం అందించగలిగేటట్లుగా ఈ భారతదేశంలో ఈ ప్రాంతంలో క్రైస్తవ విశ్వాసం ప్రకటించడానికి ఇలాంటి ఆటంకాలు అభ్యర్థులు లేనటువంటి ప్రభుత్వాలను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను.
సరిలో ప్రేమించిన వారిని దీవించండి. మాకు ఇవ్వడం మాకు సమేత క్షేమాభివృద్ధి ఉపయోగపడాలన్న దీవించండి, ఆశ్రయించండి. దశభాగస్తున్నటువంటి వారిని, ప్రత్యేకంగా కాంగ్రెసినటువంటి వారిని, బాధ్యతలకు డొనేషన్ చేసినటువంటి వారిని దీవించండి. ప్రవేశపెట్టి మీకు వారిని ఆశ్రయించమని మీకు విజ్ఞాపన చేస్తున్నానండి. అదేవిధంగా ఎంతో సహాయపడుతున్నారు, సహకరిస్తున్నారు. వారి తరగతులు చక్కగా జరగడానికి ఈ నెల 20 తారీఖులో జరుగుతున్న వాటి తరగతిలో స్టూడెంట్స్ అందరూ వచ్చి వాక్యం నేర్చుకుని చక్కగా స్వాతంత్ర సేవకులుగా తయారయ్యేటట్టుగా, సంఘాలు ప్రారంభించుకునేటట్టుగా, వాక్యాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయులటువంటి జ్ఞాపకం నడిపే వారి కుటుంబాలని వారి పరిచయాలను దీవించమని ఆస్వాదించమని మీకు విజ్ఞాపనం చేస్తున్నామండి. జన్మన మిషన్ పెట్టిన మీ పిల్లలందరిపైన మీ దీవెనాశీర్వాదాలను తీసి దీవించి పంపించమని, ఇంకా ఏమైనా మార్చినట్లయితే ప్రతి ఒక్కొక్కరిపై మీ ఆఫీసులు అనుగ్రహం చేయమని ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాను. ఆమె అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకి 9 నుంచి 11 గంటల వరకు ఆరాధన కనీసం 9:30 వచ్చినట్లయితే మనం సమయానికి ప్రారంభించుకొని సమయానికి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే రాత్రి 10 తారీఖు ఉండాలి. ఈ వారంలో 23, 24, 25 తారీఖులో బైబిల్ తరగతులు, బైబిల్ క్లాసు 26వ నెల బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. బైబిల్ క్లాస్ వరకు బైబిల్ తరగతుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ నెల క్లాసులు మరి జరుగుతాయో జరగో, పెట్టగలమో పెట్టలేమో అని అనుమానంతో ఉన్నాను. ఎంతో మంది డొనేషన్ రాలేదు. 15,000, 12,000, 15,000 వరకుని డొనేషన్, 15,000 కూడా రాలేదు. ఈ నెల మన సంఘం సహోదరికి జరిగింది వారు వస్తున్నారు. మరి అలాగే బైబిల్ వరకు సహాయపడినటువంటి వారిని డొనేషన్ చేసినటువంటి వారు మా సంబంధులు మరి బెంగళూరులో ఉన్నటువంటి నవీన్ జాకబ్ గారి అబ్బాయి ప్రతి నెల 5,000 బైబిల్ వరకు ఇస్తున్నారు. అలాగే మా చెల్లి రాజు మా బామ్మండి వాళ్ళ కుటుంబం 5,000 ఇస్తున్నారు. ప్రతి నెల 10,000. అలాగే దాసరి రవి అని రాజమండ్రి అబ్బాయి ప్రతి నెల 500 ఇస్తున్నారు. 10,500 మాత్రం రెగ్యులర్గా బైబిల్ స్కూల్ వరకు డొనేషన్ వస్తున్నాయి. అలాగే తడపిడుగులో రెస్టారెంట్ సంఘ సభ్యులు, అలాగే ఆరోగ్యంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఆ కుటుంబాలు కూడా ప్రతి నెల ఎవరో కుటుంబంలో ఎవరో డైరెక్ట్ బైబిల్ స్కూల్ వరకు 1,000, 2,000, 3,000 ఇస్తున్నారు. ఒక రోజు భోజన ఖర్చు 3,000, ఒక రోజుకి భోజన ఖర్చు 3,000, 3 రోజులకి 3,900 భోజనానికి ఖర్చు అవుతుంది. అలాగే దగ్గర 25,000 నెలకి బైబిల్ స్కూల్ వరకు ఖర్చు అవుతుంది. మీ యొక్క సహాయ సహకార కార్యక్రమాలు, సహాయాన్ని సహకారాన్ని, ప్రార్థనలను బైబిల్ స్కూల్ వరకు ఇంకా 6 నెలల్లో బైబిల్ స్కూల్ పూర్తవుతుంది. గ్రాడ్యుయేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ కొరకు కూడా మీరు అందరూ కూడా సిద్ధపడండి. గ్రాడ్యుయేషన్ చాలా మరి అందరూ మనం ఎవరైతే డొనేషన్ ఇస్తున్నారో అడవిలో సంఘస్థులు, అలపూర్ణ సంఘస్థులు, అలాగే డొనేషన్ ఇచ్చినటువంటి రక్షణమంతులు, సువార్థికులు, అలాగే స్టూడెంట్స్, వారి కుటుంబాలు అందరూ కూడా వచ్చి చాలా ఘనంగా దేవుని మహమాత్మైన గ్రాడ్యుయేషన్ దేవుని చిత్తమైతే జనవరి నెల 15 తారీఖులో ఏదో తారీఖులో పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. ప్రార్థన చేయండి. ఒక మంచి ఫంక్షన్ చేయాలి. సంఘం ద్వారా ఫంక్షన్ కార్యక్రమం చేయాలి. అలాగే బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ కూడా గిఫ్ట్లు ఇవ్వాలి. బట్టలు కానీ ఏదైనా బైబిల్ సంబంధించిన పుస్తకాలు కానీ గిఫ్ట్స్ ఇవ్వాలి. దానికి కూడా ఆర్థిక సహాయం డొనేషన్ ఇవ్వదలుచుకున్న వారు డొనేషన్స్ అందించాలని తెలియపరుచుకొని ఇప్పటి నుంచే వారి వరకు సిద్ధపడాలని సహాయాన్ని సహకారాన్ని అందించాలని ప్రతి వారికి తెలియపరుస్తున్నాను. మన సహోదరులు పెద్దలు కొంచెం అనారోగ్యంగా ఉన్నారు. ఆయన వరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. గత 4 రోజులుగా చేయాల్సింది కొంచెం నొప్పి వస్తుంది. ఈ ప్రకటన అవుతుంది. దేవుని ప్రకటన బట్టి మరి హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నారు. హార్ట్ సంబంధించినటువంటి అలాంటి బాబు అలాంటి అనారోగ్యం లేదు. కానీ మరి ఎందువల్ల వస్తుందో దాని గురించి స్వస్థత గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరి ఇంకా సంఘంలో మీరు అందరూ ఒకరికొకరు ప్రార్థన చేయాలని ప్రార్థించుకోవాలని కోరుతున్నాను. సంఘం కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ కూడా ఎవరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇలా తరగతులు జరుగుతాయో జరగదో పెట్టలేదు
ఎప్పుడైనా మాయాత్రం క్యాన్సర్ చేద్దాం అనుకున్నప్పుడు మా చెల్లి రైతు నుంచి వచ్చింది, సింగపూర్ నుంచి వచ్చింది, మా చిన్న కూతురు, మా బాబాయ్, మా మేనమామ కొడుకు వాళ్ళ కుటుంబం సింగపూర్లో ఉన్నారు. వారు కూడా చాలాసార్లు మనకి బిల్డింగ్ కొరకు సహాయపడ్డారు. వారి మనకి కాలంలో ఉన్నారు. మరి ఈ నెల పడటానికి భోజనం ఖర్చు వారిస్తారని వారు చేస్తే వారు కొన్నాళ్ళు అందరూ ఉన్నారు.